హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు Anime Fans 00. ఈరోజు మనం మన ఛానల్ సోలో లెవెల్ రాగ్నరోక్ మన చాప్టర్ 14 to 16 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ 11 to 13 చాప్టర్స్లో సుహో ఫాంగ్ చెప్పడంతో శాంచురీ బేస్ దగ్గరికి వెళ్తే హైనా గిల్డ్ పీపుల్స్ని కిడ్నాప్ చేస్తుంటే సుహో ఆ పీపుల్స్ని ఆ హైనా గిల్డ్ నుంచి సేవ్ చేసి ఒక సెటర్ సైడ్ వెళ్ళి చూస్తే అప్పుడు సుహోకి అక్కడే రాకెన్ వారసుడు కనిపిస్తాడు. అప్పుడే సుహో దగ్గరికి ఆ ఫాంగ్ స్క్వాడ్ చెప్పిన బ్రోకి వస్తాడు. అప్పుడే సుహో ఆ బ్రోకితో ఫైట్ చేస్తుంటాడు. కానీ సుహో ఎంతగా ఫైట్ చేసినా ఆ బ్రోకిని ఓడించలేక ఒక న్యూ ఫామ్కి మారి ఆ బ్రోకిని ఓడిస్తాడు. మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇక చాప్టర్ స్టార్ట్ చేస్తే లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. బ్రోకిని ఓడించి సుహో చూస్తుండగా బెరు సుహోతో యంగ్ మోనార్క్ మీరు అద్భుతంగా ఫైట్ చేశారు అని అంటే సుహో బెరుతో బెరు నువ్వు బ్రోకి నుంచి ఇటారియం ఎనర్జీ ఫీల్ అయ్యానని అన్నావు అవునా అని ఆ వుల్ఫ్తో సుహో కొలాబరేట్ అయ్యేటప్పుడు సుహోకి కనిపించిన మెమోరీస్ గురించి చెప్తారు. బ్రోకి డంజన్లోకి ఎంటర్ అయినప్పుడు కొంతమంది బ్రోకి కంట్లో ఏదో క్రిస్టల్ పెట్టారు. వాళ్ళే ఇటారిమ్స్ అని అడిగితే బెరు వాళ్ళు ఇటారిమ్స్ అయి ఉండరు, ఎందుకంటే ఔటర్ గాడ్స్ వాళ్ళే స్వయంగా వచ్చి వాళ్ళ పని చేసుకోరు. అది ఔటర్ గాడ్స్ అంటే ఇటారిమ్స్. ఓకే, కావాలంటే వాళ్ళు వాళ్ళ సర్వెంట్లను పంపిస్తారు. అది విన్న సుహో ఇటారిమ్ సర్వెంట్లు భూమి మీదే ఉన్నారని వాళ్ళ వల్ల ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని అనుకొని వాళ్ళని ఎలా కలవాలి అని ఆలోచిస్తుంటే బెరు ఒక దారి ఉందని బ్రోకి కూడా ఇటారియంలోని ఒక మెంబరే. ఒకవేళ బెరు బ్రోకిని తింటే బెరుకి మానా తిరిగి వస్తుంది, అలాగే బ్రోకి మెమోరీస్ బెరుకి వస్తాయి అని ఒక్క దెబ్బకి 2 పిట్టలు అని సుహోకి చెబితే సుహో బెరు వైపు చూస్తూ వింతగా ఫేస్ పెట్టి నీకు ఆ ఎబిలిటీ ఉంది కదా మర్చిపోయా అని ఆ వుల్ఫ్ వైపు చూసి మెల్లగా దాని దగ్గరికి వెళ్ళి ఆ వుల్ఫ్తో నువ్వు మాతో పాటు వస్తావా, నేను నీకు ఒక కొత్త ప్లేస్ని చూపిస్తా అని అడిగితే ఆ వుల్ఫ్ సుహో చెప్పిన దానికి ఒప్పుకున్నట్లు సిగ్నల్గా సుహో ఫేస్ నాకుతుంటుంది. దాని తర్వాత సుహో షాడో డంజన్ కి తీసి డంజన్ ఓపెన్ చేసి ఆ వుల్ఫ్ అలాగే బెరుతో పాటు లోపలికి వెళ్తాడు. ఇప్పుడు ఎందుకు సుహో బెరుని అలాగే ఆ వుల్ఫ్ డంజన్లోకి తీసుకెళ్లాడు అనే డౌట్ వచ్చింటుందిగా, అదే డౌట్ బెరు కూడా వచ్చి సుహోతో యంగ్ మోనార్క్ ఇంటికి వెళ్లకుండా డంజన్లోకి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగితే సుహో ఆ ఫాంగ్ వుల్ఫ్ ఉండటానికి ఒక ప్లేస్ వెతికేందుకు తీసుకొచ్చినట్లు చెప్పితే బెరు షాడో డంజన్లోనా అని అంటే సుహో ఆ వుల్ఫ్ కి గార్డుగా ఉన్న బ్రోకి చనిపోయాడు, అలాగే తన శాంచురీ బేస్ కూడా ఇప్పుడు తనకి లేదు అని ఆ వుల్ఫ్ ఆ డంజన్ లోపల ఉండేందుకు ప్లేస్ ని వెతకడానికి వచ్చినట్లు చెబితే ఆ వుల్ఫ్ బౌ అని అరవడంతో సిస్టమ్ సుహోకి ఆ వుల్ఫ్ కోసం ఒక నేమ్ పెట్టమని అడిగితే సుహో అంటే నువ్వు ఇక నాతో పాటే ఉంటావా అని ఒక నేమ్ ఆలోచించి గ్రే అన్న నేమ్ పెడతాడు. ఎందుకో ఆ నేమ్ బెరుకి మోనార్క్ లకి సిమిలర్ గా ఉందని అనిపిస్తుంది. ఆ వుల్ఫ్ కి గ్రే అన్న నేమ్ నచ్చుంటుంది, అందుకే దాని ముఖం వెలిగిపోతుంటుంది. అప్పుడే సుహో ఆ ప్లేస్ని గ్రే టెరిటరీగా చేంజ్ చేస్తాడు, అంటే ఆ షాడో డంజన్కి ఇక గ్రేనే ఓనర్. అప్పుడు సుహో బెరుతో గ్రే ఏం తింటాడు అని అడిగితే బెరు ఇంకేం తింటాడు ఆ ఫాంగ్ కొడుకు, నాకు తెలిసి మాస్టర్స్ అవయవాలే అని అంటే సుహో తన చుట్టుపక్కల గాబ్లిన్స్ ఉండడం గమనించి నేను ఇక్కడ పూర్తిగా రైడ్ చేయలేదు అని అక్కడున్న గాబ్లిన్స్ని గ్రేకి ఆహారంగా వేయాలని ఫిక్స్ అవుతాడు. దాని తర్వాత మనం గ్రే ఆ గాబ్లిన్స్ని చంపి తింటుండడం చూస్తాం. గ్రే కింద ఉంటే సుహో బెరు చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంటారు. అప్పుడు సుహో గ్రే ఫైట్ ని చూస్తుండగా గ్రేకి వుల్ఫ్ స్లైడర్ అనే రివార్డ్ వస్తుంది. సుహోకి వుల్ఫ్ స్లైడర్ అంటే అర్థం కాక చూస్తుంటే బెరు ఇంకేమన్నా వివరాలుంటే చూడమంటాడు. అప్పుడు సుహో సిస్టమ్ చూస్తే అందులో మోనార్కులని హైడ్ చేసుకోమని ఉంటుంది, అదే మోనార్కులని షాడోలా మార్చమని ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ బెరుకు కూడా వచ్చి బెరు అదేంది మోనార్కులని షాడోలా మార్చే ఆఫర్ లేదు కదా అని నీ సిస్టంలోని బ్యాడ్ ఇంటెన్షన్ తీసేసేందుకు సిస్టమ్ డెవలప్ అయ్యి ఉంటుంది అని అంటే సుహో ఈవిల్ ఇంటెన్షన్ అదేంటి అని అడిగితే బెరు సిస్టమ్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సిస్టమ్ ఫోర్స్ఫుల్ గా జిన్వు లోపల ఉండేది. ఆ సిస్టమ్ ని ఆర్కిటెక్ట్ జిన్వు లోపల ఇంప్లాంట్ చేసి షాడో మోనార్క్ వెజల్ గా జిన్వుని యూజ్ చేశాడు. అప్పట్లో ఆ ఆర్కిటెక్ట్ జిన్వు సోల్ ని డిస్ట్రాయ్ చేయగలిగాడు, కానీ జిన్వు ఆ ఆర్కిటెక్ట్ కి అగైనిస్ట్ గా మారి ఆ ఆర్కిటెక్ట్ గోల్స్ రీచ్ కాకుండా చేశాడు. దాని తర్వాత జిన్వునే తనంతటా తానుగా సిస్టమ్ ని వాడుతూ తనే ఒక షాడో మోనార్క్ లా మారాడు. ఇదంతా సుహోతో చెప్తే సుహో అంటే ఈ సిస్టమ్ ఇప్పుడు
ఇప్పుడు నన్ను షాడో మోనార్క్లా మారమని అడుగుతోందా అని అంటే బెరు సుహో అడిగిన దానికి అంతలేదు, ఈ వరల్డ్ కి ఒక్కడే షాడో మోనార్క్ అని ఈ సిస్టమ్ నీకు డైరెక్షన్ ఇస్తుంది. అదే ఒకవేళ ఇది అడ్వాన్స్ అయితే నీకు గైడ్ గా ఉంటుంది. గైడ్ అంటే సిస్టమ్ చూపిస్తుందిగా. అదే ఒక్క మాటలో చెప్పాలంటే ఏదన్నా న్యూ స్కిల్ కానీ లేదా న్యూ ఫంక్షన్ కానీ అపియర్ అయితే సిస్టమ్ సుహోకి హెల్ప్ చేస్తుంది. అప్పుడు సుహో తన స్టేటస్ విండో చూసుకుంటాడు. అందులో సుహో క్లాస్ నన్ ఉంటుంది. అది చూసి సుహో తన క్లాస్ ఎందుకు ఇంకా నన్ ఉందని ఆలోచిస్తుంటాడు. సుహో ఫస్ట్ టైం మిస్ట్ బన్లతో ఫైట్ చేసినప్పుడు సుహో లెవెల్ 1 ఉండేది. ఆ ఫైట్ వల్లే సుహోకి కొన్ని స్కిల్స్ కూడా వచ్చుంటాయి. కానీ ఇప్పటికీ సుహో క్లాస్ నన్ అనే సిస్టమ్ చూపిస్తోంది. అందుకే సుహో తను వీక్గా ఉన్నానేమోనని అనుకుని బ్రోకిని ఓడించిన తరువాత గ్రే సుహోకి ఒక స్కిల్గా దొరికితే సుహోకి బాండ్ స్కిల్ యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత సుహో తనకి సిస్టమ్ క్వాస్ట్ ఇచ్చిందని ఆ క్వాస్ట్ని క్లియర్ చేయాలని, ఆ క్వాస్ట్ని క్లియర్ చేసే సమయంలో తను తన పేరెంట్స్ని మీట్ కాగలనేమోనని అనుకొని ఆ చెట్టు కొమ్మ మీద నుంచి దిగి బెర్రుతో నీకు బ్రోకి మెమోరీస్ వల్ల ఇటారిమ్స్ గురించి ఏదైనా తెలుసా అని అడిగితే ఇప్పుడు అర్థమవుతుంది బెరు బ్రోకి మెమోరీస్ని చూశాడని. అప్పుడు బెరు బ్రోకి మెమోరీస్లో ఇటారిమ్స్ గురించి లేదని, ఇటారిమ్స్ బ్రోకిని బ్రెయిన్ వాష్ చేస్తుంటారని అంటే సుహో బెరుని అంటే ఇక ఎటువంటి క్లూస్ లేవా అని అడిగితే బెరు కానీ అని ఆ బ్రోకిలో చూసిన మెమోరీస్ గురించి చెప్తాడు. అందులో బ్రోకి కోసం ఒక గిల్డ్ క్రియేట్ చేసింది, అలాగే బ్రోకీకి మనుషులను కిడ్నాప్ చేసి తెస్తోంది. అంతా బ్రోకి వెనక ఒక గిల్డ్ ఉండి బ్రోకీకి హెల్ప్ చేసిందని ఆ గిల్డ్ నేమ్ గ్రీమ్ రిప్పర్ అని చెప్పి ఆ గిల్డ్ గురించి తెలుసుకుంటే సుహోకి ఇటారిమ్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్తాడు. అప్పుడే మనం ఒక అతన్ని చూస్తాం. అతను టైగ్యూ అనే వ్యక్తితో కాల్ మాట్లాడుతూ నువ్వు సౌత్ ఈస్ట్ ఏషియాలోని రైడ్కి హెల్ప్ చేయడానికి వెళ్ళావా అని అంటే ఆ టైగ్యూ గాడు ఇప్పుడు అది ముఖ్యం కాదు, నువ్వు ఆర్టికల్లో వచ్చిన న్యూస్ చూడలేదా అని ఆయన ఇన్సిడెంట్ వెనుక ఉంది నువ్వే అని ఆయన గిల్డ్ గురించి అడిగితే ఆ వ్యక్తి ఏ ఇన్సిడెంట్, నువ్వు హైనాలను ఇప్పటివరకు చూడలేదా, చూడాలనుకుంటే జూకి వెళ్ళు అని వాళ్ళు మాట్లాడుకుంటున్న ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఆ టాంగ్యూ నువ్వు టాపిక్ చేంజ్ చేయడానికి ట్రై చేయకు, లీ మిన్సంగ్ అని అంటే అప్పుడు ఆ మిన్సంగ్ గాడు నాకు మర్యాద కావాలి, కాస్త మర్యాదగా మాట్లాడు అని అంటే ఆ టాంగ్యూ గాడు ఎలా మిన్సంగ్కి అలాగే హైనా గిల్డ్కి సంబంధం ఉందో ఎలా కనుక్కున్నాడో చెప్తాడు. ఆ టాంగ్యూ గాడు బాగా రీసెర్చ్ చేస్తే మిన్సంగ్ గాడు ఆ హైనా గిల్డ్తో కమిషన్ తీసుకున్నట్లు తెలిసి ఉంటుంది. అప్పుడు ఆ టాంగ్యూ అసోసియేషన్ని త్వరలోనే పట్టుకుంటుంది అని అంటే ఆ మిన్సంగ్ గాడు అయితే ఏమి, నువ్వు నా నుంచి ఇదే తెలుసుకోవాలనుకున్నావా, వాళ్ళు నన్నేం చేయగలరు, నేను ఒక్కసారి నా లాయర్ని పిలిస్తే అసోసియేషన్ ఏం పీకలేదు అని అంటే అప్పుడే మనం ఆసియాలోని డంజన్లో నుంచి మిన్సంగ్తో మాట్లాడుతున్న టాంజన్ గాని చూస్తాం. వాడు కంటిన్యూ చేస్తూ మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, లా అంత పవర్ఫుల్ కాదు, అదే ఒక్కసారి అసోసియేషన్ చైర్మన్ గేమ్లోకి దిగితే అంత సులభంగా డీల్ చేయలేవు, నేను వెనక్కి తిరిగి వచ్చే లోపల ఇదంతా క్లియర్ చేసుకో అని ఆ కాల్ కట్ చేస్తాడు. అప్పుడు టాంగ్యూ రూడ్ బిహేవియర్ చూసి మిన్సంగ్ గాడు కోపంగా ఎంత ధైర్యం ఉంటే వాడు మాట్లాడడం పూర్తి కాగానే కాల్ కట్ చేస్తాడు. వాడు నాకు ఒక సలహా ఇచ్చాడు, కానీ వాడు ఏస్ ర్యాంక్ అన్న పొగరు అలాగే అహంకారంతో మాట్లాడాడు అని కోపంగా తన ముందున్న టేబుల్ని విరగొట్టి బ్రోకీని డిఫీట్ చేసింది అలాగే హైనా గిల్డుని నాశనం చేసింది ఎవరో అన్నది కొంతమంది ఆ ఫైట్ తర్వాత కూడా సర్వైవ్ అయిన వాళ్ళు వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. వాళ్ళు ఒక యంగ్ హంటర్ ఒక బ్లాక్ మాస్క్ వేసుకొని వచ్చాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. అప్పుడు ఆ మిన్సంగ్ గాడు తన జోబులో నుంచి ఏదో గోళీ లాంటివి తీస్తాడు. అప్పుడే మనకి వాడి గురించి చూపిస్తారు. వాడి నేమ్ తెలుసు కదా, లీ మిన్సంగ్. వీడు గ్రీమ్ రిప్పర్ గిల్డ్కి వైస్ CEO. వాడి ర్యాంక్ ఏ ర్యాంక్ హంటర్. ఇక ఆ గోళీ నేమ్ స్టార్ డస్ట్. దాని ద్వారా హంటర్ ర్యాంకుని పెంచుకోవచ్చు. అదే ఈ ర్యాంకు నుంచి S ర్యాంక్ లేదా ఏ ర్యాంకుకి చేరవచ్చు. అందుకే దాన్ని గనక వాడితే తనని ఎవరు తక్కువ అంచనా వేయరని అనుకుంటాడు. దాని తర్వాత కట్ చేస్తే షాడో డంజన్లో గ్రే గాబ్లిన్స్తో ఫైట్ చేస్తుంటే బెరు గ్రేతో మంచిగా ఫైట్ చేస్తున్నావే, అలాగే బలంగా మారు, అప్పుడే నువ్వు యంగ్ మోనార్క్ని ప్రొటెక్ట్ చేయగలవు అని మాట్లాడుకుంటుంటే సుహోకి సిస్టమ్ గ్రే గాబ్లిన్స్తో ఫైట్ చేస్తున్నందుకు గ్రేకి పెరిగిన HPలో 50% సుహోకి సెట్ చేస్తుంది. అది చూసి సుహో బెరు గ్రే హంట్ చేస్తుంటే నాకు XP పెరిగింది, దీని గురించి నీకేమన్నా తెలుసా అని అడిగితే బెరు నాకు సరిగా తెలియదు, షాడో సోల్జర్స్ హంట్ చేస్తుంటే షాడో మోనార్కి HP పెరిగేది అని అంటే సుహో ఇదేమన్నా సిస్టంలో ఒక పార్ట్ ఏమో నేను అనుకొని ఆయన 50% XPనే కదా ఆటోమేటిక్గా షేర్ అయింది అని అనుకుంటాడు. అలా గ్రే హ్యాండ్ చేస్తున్న కొద్దీ సుహోతో పాటు గ్రేకి కూడా XP పెరుగుతుంది. అప్పుడు సుహోకి సిస్టమ్ ఇంకో
షాడో విండో చూపిస్తుంది. అందులో డైలీ క్వాస్ట్గా షాడో డంజన్ని క్లియర్ చేయమని 100 గాబ్లిన్స్ని అలాగే 10 గాబ్లిన్ కమాండర్స్ని అలాగే 1 గాబ్లిన్ లీడర్ని చంపమని ఉంటుంది. సుహోకి ఆ క్వాస్ట్ రావడానికి కారణం గ్రే ఆ గాబ్లిన్స్ని హంట్ చేయడమే. అప్పుడు సుహో ఆ క్వాస్ట్ చూసి తను ఆ క్వాస్ట్ కంప్లీట్ చేస్తే ఏదైనా రివార్డ్ వస్తుందని. ఇప్పుడు సుహోకి వచ్చింది డైలీ క్వాస్ట్. సో సుహో ఆ క్వాస్ట్ డైలీ వచ్చి కంప్లీట్ చేస్తే డైలీ ఒక రివార్డ్ వస్తుందా అని అడిగితే బెరు వస్తుందనుకుంటా. చూస్తుంటే సిస్టమ్ ఈ ప్లేస్ పర్మనెంట్ గా మీ టెరిటరీగానే ఉంచాలనుకుంటున్నట్లుంది అని అంటే సుహో ఇప్పుడు నేను 100 గాబ్లిన్స్ ని ఎక్కడ ఎతకాలరా బాబు అని ఆలోచిస్తుంటే సుహోకి ఏదో గుర్తొచ్చి తన ఇన్వెంటరీ ఓపెన్ చేసి సుహో ఫస్ట్ టైం గాబ్లిన్స్ తో ఫైట్ చేసినప్పుడు దొరికిన హార్న్ ని తీసి దాన్ని వాడి అక్కడికి గాబ్లిన్స్ ని రప్పిస్తాడు. అది చూసి బెరు మీరు ఎంతో స్మార్ట్ గా ఆలోచించారు అని అంటే సుహో తన పిడికిలి బిగించి ఒక్క గుద్దికే గాబ్లిన్స్ ని చంపుతుంటాడు. అలా ఒక్క దెబ్బకి ఆ గాబ్లిన్స్ చావడంతో సుహో కాస్త బోర్గా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే చూస్తే గాబ్లిన్స్ కుప్పలుగా చీమదండ్లు వచ్చినట్టు వస్తాయి. అప్పుడు సుహో తను చంపిన గాబ్లిన్స్ ని షాడోస్ లా మారుస్తాడు. అలా షాడో సోల్జర్స్ ని అలాగే గ్రేని వాడి ఆ గాబ్లిన్స్ అన్నిటిని చంపేస్తాడు. అలా 3 అవర్స్ ఆగకుండా ఫైట్ చేయడం వల్ల గ్రే అలసిపోయి సతవలేక పడిపోతాడు. అప్పుడే సుహోకి ఆ క్వాస్ట్ కంప్లీట్ చేసినందుకు ఒక రివార్డ్ వస్తుంది. అప్పుడు సుహో ఆ సిస్టమ్ వైపే చూస్తుంటాడు. ఎందుకంటే సుహో 100 గాబ్లిన్స్ ని చంపి క్వాస్ట్ కంప్లీట్ చేసిన సుహో ఏవో ఎక్స్ట్రాగా గాబ్లిన్స్ ని చంపితే ఆ గాబ్లిన్స్ ని కూడా సిస్టమ్ కౌంట్ చేస్తుంటుంది. అది చూసిన సుహోకి ఊపొచ్చి ఇంకా ఆ గాబ్లిన్స్ ని చంపాలని ఆ గ్రేతో ఆగకుండా ఫైట్ చేద్దామా అని అలసిపోయిన గ్రేతో ఫైట్ చేయించి ఇంకో జత గాబ్లిన్స్ గ్రూప్ ని చంపిస్తాడు. దానివల్ల గ్రేలో మిగిలిన పులుసు కూడా కారిపోయింటుంది. అలా మళ్ళీ ఫైట్ చేయడం వల్ల సుహోకి 4 రివార్డ్స్ వచ్చుంటాయి. అందులో ఫస్ట్ ది స్టేటస్ రికవరీ, అలాగే సెకండ్ ఎబిలిటీ పాయింట్ +3, ఇక థర్డ్ రివార్డ్ బ్లెస్డ్ బాక్స్, ఇంకా ఫోర్త్ దేమో ర్యాండమ్ క్రస్డ్ బాక్స్. ఈ లాస్ట్ 2 రివార్డ్స్ ఆప్షన్ గా వచ్చుంటాయి. సుహో ఫస్ట్ రివార్డ్ తీసుకొని రికవర్ అవుతాడు. అలా సెకండ్ రివార్డ్ వాడితే సుహోలో ర్యాండమ్ .5 నుంచి 8కి పెరుగుతుంది. అది చూసి సుహో ఆ డైలీ క్వాస్ట్ యూజ్ చేసి రివార్డు పొందవచ్చు, అలాగే స్ట్రాంగ్ గా కూడా మారచ్చని ప్రతిరోజు ఆ డైలీ క్వాస్ట్ ని కంప్లీట్ చేయాలని అనుకుంటాడు. అలా చేస్తే ఇక గ్రేకి రోజు షాడో డంజన్ లో చితగొట్టుడే. ఇక సుహోకి లాస్ట్ ఆప్షన్ గా వచ్చిన 2 రివార్డులను చూస్తాడు. అందులో ర్యాండమ్ బ్లెస్డ్ బాక్స్ ప్లేయర్ కి ఏది అవసరమో అది ఇస్తుంది. ఇంకో ర్యాండమ్ క్రస్డ్ బాక్స్ సుహోకి ఏది కావాలంటే ఆ ఐటమ్ ని ఇస్తుంది. అంటే సుహోనే తనకి ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. అప్పుడు సుహో ఆ రెండిట్లో ఏది తీసుకుందామా అని బాగా ఆలోచించి ఏదైనా డిఫరెంట్ గా తీసుకోవాలని ర్యాండమ్ క్రస్డ్ బాక్స్ ని చూస్ చేసుకుంటాడు. అప్పుడు సుహోకి వాల్కన్ హార్న్ అనే గ్లౌజ్ వస్తుంది. వాటి అటాక్ పవర్ +40 ఉంటుంది. అప్పుడు సుహో ఇక షాడోస్ ని వెపన్ లా మార్చాల్సిన అవసరం లేదని ఆ గ్లౌజ్ ని వేసుకుంటాడు. ఆ గ్లౌజ్ ఫిజికల్ డ్యామేజ్ 30% ఉంటుంది. సుహో ఆ గ్లౌజ్ వేసుకుని డీమన్స్ ని హంట్ చేస్తే ఆ ఫిజికల్ డ్యామేజ్ కూడా పెరుగుతుంది. అప్పుడు సుహో అవి వేసుకునేసరికి సుహోకి కాస్త బరువుగా అనిపిస్తాయి. అందుకే సుహో తన స్ట్రెంత్ ని పెంచుకోవడం కోసం మళ్ళీ డంజన్ లోకి వెళ్ళాలని అలాగే ఆ వెపన్ ని కూడా లెవెలప్ చేయాలని అనుకుంటాడు. అది విన్న బెరు సుహోతో యంగ్ మోనార్క్ గ్రే ఏమి షాడో సోల్జర్ కాదు, తనకి ఇన్ఫినిట్ స్టామినా ఉండదు, కాస్త గ్యాప్ ఇస్తారా అని అంటే అప్పుడు సుహో ఓ నన్ను క్షమించు, ఇక ఈరోజుతో నువ్వు రెస్ట్ తీసుకో, నాకు కాస్త బయట పని ఉంది అని ఆ షాడో డంజన్ నుంచి బెరుతో పాటు బయటకు వస్తాడు. సుహో బెరుని హైనా గిల్డ్కి రిలేటెడ్ గా ఉంది గ్రిమ్ రిప్పర్ గిల్డ్ అవునా అని ఎక్కడి నుంచి ఇన్వెస్టిగేట్ చేయాలా అని ఆలోచిస్తుంటే అప్పుడే సుహోకి ఎవరో ఇన్స్ట్రక్టర్ అంట సుహో మొబైల్ కి సుహో ప్లీజ్ హెల్ప్ మీ అని మెసేజ్ చేసుంటాడు. దాని తర్వాత మనం డంజన్ జోన్ లో ఉన్న సీల్ స్టేషన్ ఫీల్డ్ ని చూస్తాం. అక్కడే ఆ టీచర్ ఉంటాడు. ఆ టీచరే సుహోని తన దగ్గర హెల్ప్ చేయమని మెసేజ్ పెట్టుంటాడు. అప్పుడు సుహో అక్కడికి వస్తే ఆ టీచర్ నన్ను ఈ రోజు డంజన్ లోకి కలెక్టింగ్ టీమ్ గా రమ్మన్నారు అని అంటే సుహో వాళ్ళ టీంలో ఎవరు లేరంటారా నిన్ను తగులుకున్నారు అని అంటే అప్పుడు ఆ టీచర్ లేదు అని కోపంగా ఆ గాడిదలు పని వదిలేసి ఎక్కడికో తాగడానికి వెళ్ళారంట అని అంటే సుహో ఓ కామ్ డౌన్, నేను నీకు హెల్ప్ చేస్తాలే అని అంటే ఆ టీచర్ సుహోకి ఒక ప్రొటెక్టివ్ క్లాత్ ఇచ్చి ఖచ్చితంగా వేసుకోమంటాడు. ఎందుకంటే కలెక్టింగ్ టీమ్ హంటర్స్ కి దగ్గరగా ఉంటారు గనక ఆ ప్రొటెక్టివ్ క్లాత్ వేసుకోవాలి. అదే మైనింగ్ టీమ్ అయితే స్ట్రైక్ స్క్వాడ్ లోపలికి వెళ్ళి అంతా క్లియర్ చేసి వచ్చాక లోపలికి వెళ్తారు కనుక అంత డేంజర్ కాదు. అదే కలెక్టింగ్ టీమ్ అయితే స్ట్రైక్ స్క్వాడ్ తో పాటు ఉంటూ వాళ్ళు చంపిన మాస్టర్స్ ని చెక్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. అందుకే ఆ ప్రొటెక్టివ్ క్లాత్ వేసుకోమంటాడు. ఎందుకంటే ముందు జాగ్రత్త కోసం, ఒకవేళ డంజన్ లోకి వెళ్ళాక ఏదైనా మాస్టర్ అటాక్ చేస్తే ఎటువంటి గాయాలు కాకుండా. ఇదంతా విన్న సుహోకి ఎందుకు ఆ ప్రొటెక్టివ్ క్లాత్ వేసుకోవాలో అర్థమై ఉంటుంది. అలాగే మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నా. అప్పుడు సుహో టీచర్
టీచర్ దగ్గరికి టీచర్ని పిలిచిన స్ట్రైక్ స్క్వాడ్ మెంబర్స్ వస్తారు. ఆ స్క్వాడ్లోని లీడర్ సుహో వాళ్ళతో ఎందుకు కొంతమంది కలెక్టింగ్ టీంలో ఉన్నారు అని అడిగితే ఆ టీచర్ నన్ను క్షమించండి, కలెక్టింగ్ టీంలోని వాళ్ళు ఈ రోజే కనిపించకుండా పోయారు అని అంటే ఆ స్క్వాడ్ లీడర్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నావు, వాళ్ళని కాంట్రాక్ట్ చేయలేదా, నీకేం తెలుసు ఆ డంజన్ ఎంట్రన్స్ టికెట్ కోసం మేము గ్రీమ్ రిప్పర్ గిల్డ్కి ఎంత పే చేశాము అని, నువ్వు అంతా బాగా చూసుకోకపోతే నీ మీద అసోసియేషన్ కి అగైనిస్ట్ గా కంప్లైంట్ చేస్తా, నేను అలా చేస్తే ఎప్పటికీ నువ్వు కలెక్టింగ్ టీమ్ లో పని చేయలేవు అని ఒక చిన్న వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఆ టీచర్ సుహోని పట్టుకొని నేనేమి కలెక్టింగ్ టీమ్ లీడర్ కాదు, అలాగే ఇక్కడ సాయం చేయడానికి సుహో కూడా వచ్చాడు అని అంటే అప్పుడు సుహో వెళ్తున్న స్ట్రైక్ స్క్వాడ్ టీం దిక్కు చూస్తాడు. వాళ్ళలో 4 డి ర్యాంక్ మ్యాజిక్ టైప్ హంటర్స్ ఉంటారు, 5 డి ర్యాంక్ కంబాట్ టైప్ హంటర్, అలాగే ఒక సి ర్యాంక్ హీలర్ ఉంటాడు. ఇందాక మాట్లాడి వెళ్ళినోడే ఆ స్ట్రైక్ స్క్వాడ్ లీడర్. అప్పుడు సుహో వాళ్ళతో పాటు వెళ్తూ ఆ రాండమ్ బాక్స్ ఏది అవసరం ఉంటే అది ఇస్తుంది. సుహోకి వాల్కెన్ హార్న్ గ్లోవ్స్ వచ్చాయి, వాటితో డీమన్స్ ని వేటాడాలి. ఇప్పుడు సుహో ఒక ఫీల్డ్ టైప్ డంజన్ లోకి ఎంటర్ అవుతున్నాడు. అలా గ్లోవ్స్ రావడం, ఇలా డంజన్ లోకి వెళ్ళడం ఏదైనా కోఇన్సిడెన్సా? అది కూడా గ్రీమ్ రిప్పర్ గిల్డ్కి చెందిన ఫీల్డ్ టైప్ డంజన్, ఇది ఖచ్చితంగా కోఇన్సిడెంట్ కాదు అని సుహో అనుకుంటాడు. అప్పుడే మనం ఆ డంజన్ లోపల ఒక మిస్ట్ బర్న్ ని చూస్తాం. ఆ మిస్ట్ బర్న్ దగ్గర ఏవో 3 డీమన్స్ ఉంటాయి. దీంతోనే అర్థమవుతుంది ఆ డంజన్ లో ఏదో డేంజర్ గా జరగబోతుంది. ఓకే గైస్, ఇక ఎక్కడైతే ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాయి, ఇక నెక్స్ట్ చాప్టర్ లో సుహో ఆ డంజన్ లోనే ఉన్నాడు. ఆ డంజన్ లోకి ఎంటర్ అయ్యాక ఏం జరిగింది, ఆ మాస్టర్లు ఆ మిస్ట్ బర్న్ ని ఏం చేస్తున్నాయి, అసలు ఆ మాస్టర్స్ ఎవరు అన్నది నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం. వెళ్ళే ముందు అందరికీ సారీ, వినాయక చవితి కనుక అలాగే నాకు అలా ఇక్కడ వర్క్ ఉండి వీడియో అయితే లేట్ అయింది, ప్లీజ్ డూ అండర్స్టాండ్. వెళ్తూ మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకోటి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి, అది ముఖ్యం బిగులు. ఇక ఉంటా మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.